రాజ్ తన సొంత మనవడు అన్న విషయం తెలుసుకుంటుంది అపర్ణ. రాజుని చూడగానే తన కొడుకు పోలికలు చూసి నా కొడుకులానే ఉన్నాడు, వీడికి నాకు ఏదో సంబంధం ఉంది అనుకొని అపర్ణ రాజ్ని పెంచుతున్న అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళి, నేను దుగ్గిరాల కుటుంబం కోడల్ని, అపర్ణాదేవి నా పేరు అని చెప్పగానే ఆమె షాక్ అయిపోతుంది. ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు స్వరాజ్ వాళ్ళకి దొరికింది, ఇవన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకుంటుంది. ఈవిడ వచ్చి, నేను దుగ్గిరాల కుటుంబం ఇంటి కోడల్ని, రాజ్ మీ కొడుకే కదా, మీ ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఆ అబ్బాయి గురించి వివరాలు చెప్పండి అనగానే వీళ్ళు షాక్ అయిపోతారు. ఒకవేళ వీళ్ళు నిజంగా చెప్తే తను నా మనవడే అన్న విషయం అయితే తెలుస్తుంది అని అయితే అనుకుంటుంది. కానీ వీళ్ళు నిజం చెప్పాలా వద్దా అన్న ఆలోచనలో ఉండిపోతారు. మరోవైపు రాజు ఇందు ఒకే దగ్గర ఒకే రూమ్లో ఉంటే వాళ్ళిద్దరి మధ్యన ఇంకేమైనా జరిగిపోతుందో అన్నట్టుగా రేఖ వాళ్ళిద్దరికి విడాకులు ఇప్పించాలి అన్నట్టుగా ఇందుని ఆ గదిలోంచి, అంటే రాజు ఉన్న గదిలోంచి భ్రమరాంబ గదిలోకి వెళ్ళమన్నట్టుగా చెప్తూ ఉంటుంది. అంటే మీ ఇద్దరికి పెళ్ళయింది కానీ ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు కదా, అందుకని మీ ఇద్దరు ఒక దగ్గర పడుకోకూడదు అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఇందు కూడా రేఖ అంటే మీరు ఏం చెప్తే నేను అదే చేస్తానన్నట్టు కూడా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. ఇక రాజేమో అదేంటి మీరు ఇలా ఇక్కడికి వచ్చారు, మేము పడుకునే దగ్గర కూడా మీరు వచ్చేసేయాలా, మాకు ప్రైవసీ ఉండకూడదా అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక అసలు విషయం చెప్తారు. మీకు పెళ్ళయింది కానీ మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ కాలేదు కాబట్టి ఒకే దగ్గర పడుకోకూడదు అన్నట్టు చెప్పి వాళ్ళిద్దరిని విడదీస్తూ ఉంటుంది. అటువైపు అపర్ణ ఏమో రాజ్ తన సొంత మనవడు, తన కూతురు బిడ్డ అన్న విషయం అయితే తెలుసుకొని చాలా సంతోషపడిపోతుంది. నా దేవుడు నా బాధను అర్థం చేసుకున్నట్టున్నాడు, నా మనవనే నా ఇంటికి పంపించాడు, నా మనవరాలతో పెళ్లి జరిగేలాగా చేశాడు, దేవుడా నువ్వు ఉన్నావంటూ ఆమె దేవుళ్ళకి మొక్కుకుంటూ వీళ్ళిద్దరు కాపురం బాగుండాలని, ఇక దుగ్గిరాల కుటుంబం మరలా మునుపటిలా అవుతుందని అపర్ణ ఫుల్గా సంతోషపడిపోతూ ఉంటుంది రాజ్ ఇందు విషయంలో.